హాయ్ అందరికీ. నేను మా అమ్మ వాళ్ళ చెట్టుకి వచ్చిన టమాటాలని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చాయి. ఇది హైబ్రిడ్ టమాటా చెట్టు. ఇది నాటింది కూడా కాదనమాట, జస్ట్ అలా విత్తనం పడి మొలిచింది. సో అలాంటివే బాగా పండుతాయి. మనం కష్టపడి వేసి పండించిన వాటికంటే ఇవే తొందరగా పెద్ద అయిపోయి మంచిగా కాస్తాయి అన్నమాట. సో దీనికైతే చాలా గుత్తులు గుత్తులు వచ్చాయి. నేను పచ్చిగా ఉన్నప్పుడు చూపించాను కదా, సో ఇప్పుడు అవి పండి ఎర్రగా వచ్చేసాయి అనమాట. ఇంకా కొయ్యకపోతే అవి ఊడిపోయి రాలిపోయేటట్లు ఉన్నాయి, అంత బాగా పండినవి. సో ఇప్పుడు అలాంటిదే మళ్ళీ ఇంకొక చెట్టు కూడా ఉంది. ఆ చెట్టుకైతే మరీ ఇంత సైజు రాలేదు, కానీ కొంచెం తక్కువగా వచ్చింది. ఏది ఏమైనా కానీ ఒక 2 వచ్చినా 3 వచ్చినా మన చెట్టుకు వస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో మొత్తం కేజీ కాయలు పైనే వచ్చినాయి. ఆల్రెడీ 2 టైమ్స్ కోసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది 3rd టైం హార్వెస్టింగ్. సో టమాటాలు అయితే మనకి ఏ కర్రీలోకైనా అవసరం అవుతాయి కాబట్టి నేను వచ్చినప్పుడల్లా ఓన్లీ టమాటోస్ వరకు కోసుకొని తీసుకెళ్తాను అనమాట. వంకాయలు కూడా ఆల్రెడీ ఉన్నాయి, చెట్లు నిండా వంకాయలు ఉన్నాయన్నమాట. కానీ నేను వంకాయలు కోసుకోలేదు, వంకాయలు తిన్నామని వంకాయలు వద్దని చెప్పి ఓన్లీ టమాటోలో తీసుకెళ్దామని టొమాటోస్ వరకు హార్వెస్ట్ చేశాను. చాలా నీట్గా ఉన్నాయి, కాయలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ వీటితోటి నేను చట్నీ ప్రిపేర్ చేస్తాను, ఆ చట్నీ కూడా పోస్ట్ చేస్తాను. అలాగే నా వీడియోస్ మీరు ఇలాగే వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.